ఓం శ్రీమాత్రే నమః. దుర్గామాత యొక్క మూడవ శక్తి నామము చంద్రఘంట. పిండజ ప్రవరారూఢ చండ కోపాస్త్ర కైర్యుత ప్రసాదం తమతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత. నవరాత్రోత్సవములలో మూడవ రోజున ఈమె విగ్రహమునకే పూజా పురస్కారములు జరుగును. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు చంద్రఘంట అను పేరు స్థిరపడెను. ఈమె శరీరకాంతి బంగారం వలె మిలమిలలాడుచుండును. ఈమె తన 10 చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములు, బాణము మున్నగ అస్త్రములను ధరించి ఉంది. ఈమె సింహవాహన. ఈమె సర్వదా సమరసన్నాహై యుద్ధం ముద్రలో నుండును. ఈమె గంట నుండి వెలువడు భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడూ గడగడలాడుచుందురు. నవరాత్రి దుర్గా పూజల యందు మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ దినమున సాధకుని మనస్సు మణిపూరక చక్రమున ప్రవేశించును. చంద్రఘంటాదేవి కృప వలన ఉపాసకునకు దివ్య వస్తు సందర్శనము కలుగును. దివ్య సుగంధముల అనుభవం కూడా సిద్ధించును. అట్లే వివిధములైన దివ్య ధ్వనులు కూడా వినిపించును. ఈ దివ్యానుభవ లాభములకై సాధకుడు మిక్కిలి సావధానుడై ఉండవలెను. ఈమె ఘంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధల నుండి కాపాడుచుండును. ఈమెను ఆరాధించుట వలన సాధకులలో వీరత్వ నిర్భయత్వములతో పాటు సౌమ్యతయు వినమ్రతయు పెంపొందును. వారి కన్నుల కాంతులు, ముఖ వర్చస్సు, శరీర శోభలు ఇనుమడించును. సద్గుణములు వృద్ధి చెందును. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్య మాధుర్యము రాశిగా ఏర్పడును. చంద్రఘంటాదేవిని భజించడి వారు, ఉపాసించడి వారు ఎక్కడికి వెళ్ళినను వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందెదరు. ఇట్టి సాధకుల శరీరముల నుండి దివ్యములను ప్రకాశవంతములను అయిన పరమాణువులు బహిర్గతములగుచుండును. ఈ దివ్య ప్రక్రియ సామాన్యుల దృష్టికి గోచరింపదు. మనము త్రికరణ శుద్ధిగా విద్యుక్త కర్మలను ఆచరింపవలెను. నిరంతరము ఆమె పవిత్ర మూర్తిని ధ్యానించుచు మనము సాధనలో అగ్రగణ్యములగుటకు ప్రయత్నింపవలెను.